ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగున్నారా? తిరిగి మనం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము నుండి 16వ అధ్యాయము బైబిల్ పఠనంలో ఈ యొక్క 5వ భాగంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 5వ భాగంలో 15వ అధ్యాయాన్ని కొంతవరకు మనం ఈ బైబిల్ పఠనంలో ధ్యానం చేస్తాము. తిరిగి ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకు పనికిరానటువంటి వాడను, ఏ మంచి లేనటువంటి వాడను అయినను నీ యొక్క మహాకృపను బట్టి, మీ ప్రియకుమారుని యొక్క ప్రాణ క్రయధనమును బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి నన్ను మమ్మను కూడా ఎంతగానో ఆదరిస్తూ ప్రేమిస్తూ భూమి మీద కృప చూపుతూ ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మృతులే కదా ప్రభువా, సజీవులే మిమ్మల్ని స్తుతించబద్దులై ఉన్నారు. అందును బట్టి ఈ సమయంలో మేము కూడా సజీవ లెక్కలో ఉన్నాము గనుక మీ నామాన్ని స్తుతించే భాగ్యము మరొకసారి మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తిరిగి ప్రియమైన తండ్రి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ యొక్క సువార్తను ప్రకటించటానికి ఈ బెతెస్దా ప్రార్థనా మందిరమును, ఈ యొక్క దీపస్తంభమును మీరు ఎంచుకుని ఈ పరిచర్య కొనసాగిస్తున్న విధానము కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కుల మత భేదాలు లేకుండా అనేక మంది నీ యొక్క రాజ్య సువార్తను వినటానికి, మీరు గొప్ప దేవుడని అంగీకరించటానికి, మీ ప్రేమను అనుభవించటానికి, మీ కృపా మహదైశ్వర్యమును బట్టి, నీ యొక్క ప్రియకుమారుని యొక్క రక్తమును బట్టి ప్రతివాని పాపము క్షమించబడటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని అనేక మంది పొందుకోవటానికి సహాయము దయచేయమని ఈ పరిచర్యలో మీ కృప, మీ దయ కోరుతూ మాకు సహాయము దయచేయమని, తెరవబడిన ఆకాశము సింహాసనము మధ్యము నుండి మీరే మీ ప్రజలతో నాతో కూడా మాట్లాడి సహాయము దయచేయమని మా ప్రభురక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుంటాము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము అనే పాటను పాడుకుంటాము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటి తేనె తారల కన్నా మధురము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటి తేనె తారల కన్నా మధురము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. ఆనోకు దేవునితో నడుచుట ద్వారా దేవుడతనిని కొనిపోయెను. ఆనోకు దేవునితో నడుచుట ద్వారా దేవుడతనిని కొనిపోయెను. కొనిపోవుటకు క్రీస్తు వచ్చును, జయ జీవితం కలిగి నడుచుకొనెదము. కొనిపోవుటకు క్రీస్తు వచ్చును, జయ జీవితం కలిగి నడుచుకొనెదము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటి తారల కన్నా మధురము. శ్రేష్టము దేవుని వాక్యము,
జుంటె తేనె దారల కన్నా మధురము, దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము, దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా విశ్వాసులకు తండ్రి ఆయను. అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా విశ్వాసులకు తండ్రి ఆయను. పిలువబడిన పిలుపునకు తగినట్టుగా సాత్వికముతో మనము నడుచుకొనెదము. పిలువబడిన పిలుపునకు తగినట్టుగా సాత్వికముతో మనము నడుచుకొనెదము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటె తేనె దారల కన్నా మధురము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటె తేనె దారల కన్నా మధురము. దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. ఆత్మానుసారముగా నడచుట ద్వారా శరీరే చలన్ నెరవేర్చము. ఆత్మానుసారముగా నడచుట ద్వారా శరీరే చలన్ నెరవేర్చము. ఆత్మననుసరించి జీవించినచో ఆత్మీయ క్రమములో నడుచుకొనెదము. ఆత్మననుసరించి జీవించినచో ఆత్మీయ క్రమములో నడుచుకొనెదము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటె తేనె దారల కన్నా మధురము. శ్రేష్టము దేవుని వాక్యము, జుంటె తేనె దారల కన్నా మధురము. తో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. దేవునితో నడచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన వాక్య భాగంలోనికి వెళ్తాము. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురములోనున్న తన భార్య వద్దకు నేను వెళ్ళొదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను దేశించితివనుకుని నీ స్నేహితునికి ఆమెనిచ్చి తిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండని ఉండవచ్చును, చిత్తగించుము అనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధునై ఉందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి
ఫిలిస్తీన్ల గోధుమల చేనులోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. సంసోను యొక్క జీవితంలో 14వ అధ్యాయము చివరి భాగంలోకి వచ్చేసరికి 20వ వచనంలోకి వచ్చేసరికి అతనికి ప్రదానము చేయబడినటువంటి ఆ స్త్రీని తన తండ్రి సంసోను మామ అయినటువంటి ఆయన ఆ ఫిలిస్తీయుడు సంసోను కోపగించి వెళ్ళిపోయిన సందర్భాన్ని బట్టి తన కుమార్తెను వేరొకరికిచ్చి, అంటే సంసోను స్నేహితునిగా భావిస్తున్నటువంటి ఆయనకిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత కోపం తీరింది. కొన్ని దినాలు అయిన తర్వాత సంసోను ఒక మేకపిల్లను తీసుకుని, నా భార్య వద్దకు నేను వెళ్ళదుననుకుని తిరిగి తన మామ ఇంటికి రాగా ఆమె అంతఃపురములో ఉంటూ ఉంది. ఆమె యొద్దకు వెళ్లకుండా అడ్డగించినట్లుగా దేవుని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో చాలామంది జీవితాల్లో ఈ తొట్టుపాటు అనేది ఈ దినాల్లో కూడా కనిపిస్తూ ఉంది. సహనము చాలా అవసరం. సహనము లేకపోతే అది కుటుంబ వ్యవస్థ కానివ్వండి, మరి ఏ అవస్థ అయినప్పటికీ దెబ్బతినే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది. ప్రియులారా, సహనముతో సంగతులన్నీ కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. సహనము లేకపోతే భారీ మూల్యాన్ని మనం చెల్లించవలసినటువంటి వారముగా ఉంటూ ఉంటాం. సంసోను మామ ఇక్కడ ఒక మాట అంటున్నాడు 2వ వచనంలో, ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకుని నీ స్నేహితునికి ఆమెనిచ్చి తిని. ఇప్పుడు సంసోను భక్తుడు తన తల్లిదండ్రుల దగ్గర నుండి ఈ యొక్క స్త్రీ ఇంటికి వచ్చినట్లుగా మనం, తిమ్నాతునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అల్లుడు కోపగించి వెళ్ళాడు గనక మామ అయిన వాడు తిరిగి సంసోను ఉంటున్నటువంటి ప్రదేశానికి వెళితే సమస్య పరిష్కరింపబడునేమో. అలా చేయలేకుండా తనకేదో ఒక ఉద్దేశం వచ్చింది, తన పుర్రెకు ఒక బుద్ధి పుట్టింది. చాలామంది జీవితాల్లో ఇదే మనం చూస్తూ ఉంటాం. వారికి ఏదో ఒక ఆలోచన వస్తుంది, వారి పుర్రెలో ఒక బుద్ధి పుడుతుంది, వెంటనే దాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఏమాత్రము ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అస్థిరత్వము అనేటువంటి ఒక పదాన్ని మనం చూస్తాం. అస్థిరత. దేవుని వాక్యము 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అస్థిరులైన వారి మనస్సు అని వ్రాయబడుతుంది కింద భాగాల్లో. వారి మనస్సు అస్థిరం, స్థిరమైనటువంటి అనుభవం లేదు. ఎందుకు స్థిరమైన అనుభవం లేదంటే ముందుగానే చెప్పబడింది, వారు దేవునిని ఎరగనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మనుషుడు తాను అనుకునేది, తాను తలంచింది, తాను ఉద్దేశాన్ని నెరవేర్చేది ఎప్పుడంటే తనలో ఒక ఆత్మ నుంచినటువంటి దేవుని యొక్క సన్నిధిని ఎరుగకుండా, దేవుని యొక్క ఆత్మ లేని కారణాన్ని బట్టి
లేక దేవుని యొక్క సన్నిధి సహవాసము చేయలేని దానిని బట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అందుకనే మొదట్లోనే తల్లిదండ్రులు అంటున్నారు, తండ్రి అంటాడు సంసోను భక్తుడితో, సంసోను ఆ యోధుడితో అంటాడు, అబ్బాయి నువ్వు నా స్వజనులలో కానీ నీ జనులలో కానీ స్త్రీ లేదనుకుని ఆ సున్నతి పొందనటువంటి ఫిలిష్తీయుల దగ్గరకు పోతున్నావా అని, వారితో సంబంధం కావాలని అడుగుతున్నావా అని. అయితే ఈ దినాల్లో కూడా మన జీవితంలో చాలామంది జీవితాల్లో అస్థిరత అనేటువంటిది ఏర్పడతా ఉంది. లోకంలో స్థిరమైనటువంటి స్థితి లేదు, స్థిరత్వము లేదు. ఎందుకు స్థిరత్వము లేదంటే క్రీస్తు అనే బండ వారి జీవితంలో లేదు. అందుకనే దైవవాక్యంలో ఒక మాట ఉంటుంది, నా మాటలు విని దాని చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వానలు కురిచెను, వరదలు వచ్చెను, గాలి ఈసిరి ఆ ఇంటిని కొట్టగా దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది కూలలేదంటాడు. ఎవడైతే క్రీస్తు అనే బండ మీదకు తేబడుతున్నాడో తన జీవితంలో స్థిరత్వం అనేటువంటిది ఉంటుంది. దిమనస్కు లౌకికమైనటువంటి ఆత్మ వారిలో పనిచేయదు ప్రియులారా. సహనం ఉంటుంది వారి జీవితంలో. ఈనాడు క్రైస్తవ లోకములో అనేక సార్లు వారు అవమానము పొందినప్పటికీ కూడా, అనేక సార్లు అనేక మంది దూషించినప్పటికీ కూడా, అనేక సార్లు వారిని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఎందుకు అంత సహనం అంటే క్రీస్తు యొక్క ఆత్మ వారి జీవితంలో కార్యసిద్ధి కలగజేస్తుంది గనక అస్థిరత అనేటువంటిది పోయి స్థిరమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు ప్రియులారా. కనుక ఇక్కడ మనం సంసోను మామను చూసినట్లయితే ఆయన అనుకుంటున్నాడు, ఇక ఈ అబ్బాయి రాడు కనుక నా కుమార్తెకు వేరే వివాహం చేయాలని తన స్నేహితునిగా భావించేటువంటి ఒక వ్యక్తికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి పైపేసి చూపుడు అంటున్నాడు, తన చెల్లెలు తనకంటే అందంగా ఉంటుంది కనుక ఆమెనిచ్చి నీకు వివాహం చేస్తాను అని మాట్లాడుతున్నాడు ప్రియులారా. వెంటనే సంసోనుకు మామూలుగానే ఆయనకు ఊరకనే కోపం వచ్చేటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ మనం 3వ వచనంలోనికి వెళ్ళేసరికి, అప్పుడు సంసోను నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పి, నేను ఫిలిష్తీయులకు ఏదైనా హాని చేస్తే నేను ఇప్పుడు నిరపరాధిని, నాలో ఏ విధమైనటువంటి నేరం ఉండదు, నన్నెవడు నేరస్తుడని మాత్రము చెప్పలేడు అని ఒక ఆలోచనలోనికి ఆయన వచ్చి వారితోనే చెప్పాడంట. నేను ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ విషయంలో నేనేమాత్రమును కూడా నేరస్తుడు కాదు, నిరపరాధిని అని ఆయన చెబుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ యొక్క నిర్ణయం తీసుకుని ఆ మనుషుడు వెళ్ళి తన పగ తాలూకు ఆ యొక్క భారం ఎంత గొప్పదిగా ఉందో మనం చూస్తే, ఈ భారం చూడండి, అక్కడ వచ్చిన చదువుకుని కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం, పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేరులోనికి వాటిని పోనిచ్చి పనుల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలను తగులబెట్టెను. ఈయన వారి మీద ఉంచినటువంటి పగ తాలూకు బాధ్యత, భారం 300 నక్కలను పట్టుకున్నాడంట మనుషుడు కొంతమంది సహాయంతో. 300 నక్కలు, 3 కుక్కలను కూడా పట్టుకోలేం మనం. అయితే 300 నక్కలను పట్టుకోవటం చాలా ఆశ్చర్యాన్ని
కలగజేసేటువంటి సంగతి ప్రియులారా. ఎందుకంటే తన పగను మనం అంచనా వేస్తే అంత తీవ్రంగా వారిపై పగ కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయము 12వ వచనం. పగ మనుషుడికి ఎప్పుడూ కూడా పగ అనేటువంటిది వివాదాన్ని కలగజేస్తుంది. సామెతల గ్రంథం 10:12లో మీరు చూసినట్లయితే పగ వివాదాన్ని రేపేటువంటిదిగా ఉంటూ ఉంది. పగ ద్వేషాన్ని తెచ్చేటువంటిదిగా ఉంటూ ఉంది. పగ భయంకరమైనటువంటి పరిస్థితులను మన జీవితంలో ప్రవేశపెట్టేటువంటిదిగా కూడా ఉంటూ ఉంది ప్రియులారా. కనుక ఆ దినాల చట్టాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఈ దినమందు మనం సంసోనును మాదిరిగా ఎప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే భయంకరమైనటువంటి నష్టానికి మనం గురవుతాం. సంసోను యొక్క జీవితంలో 300 నక్కలను పట్టుకుని తోకతట్టు తోక రెండేసి కలిపి 150 జంటలు చేశాడు. వాటిని 150 జంటలకు ఒక్కొక్క దివిటీ కట్టాడు, 150 దివిటీలు కట్టాడు. వాటిని గోధుమ పనల మధ్యలోనికి, ఒలీవ తోటలు, ద్రాక్ష తోటల్లోనికి పంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అవి జ్ఞాన విచక్షణ రహితమైనటువంటి జంతువులు కనుక వెంటనే వాటి మధ్యలోనికి వెళ్ళి ఆ పనలను, వాటి ఫిలిస్తీన్ల యొక్క పైరులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను పూర్తిగా పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం సంసోను గారి జీవితంలో తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం, నేను ఫిలిస్తీన్ల స్త్రీలలో ఒక తాని నేను చూచి తిని ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఎందుకంటే వారికి దేవుడు లేడు, సహనము లేదు, దేవుడంటే ఎరగరు. ఒకవేళ ఎరుగున్నప్పటికీ కూడా ఆయనను ఆరాధించరు. ఆయన సన్నిధిలో ఎంత మాత్రమును కూడా వారి యొక్క జీవితాలలో జరిగేటువంటి పొరపాట్లను ఒప్పుకోరు. వరిష్టానుసారంగా జీవించేటువంటి ప్రజలు. అందుకనే ఈయన ప్రదానం చేసుకుని వీడు వెళ్ళిపోగానే ఆ మనుషుని యొక్క జీవితంలో, సంసోను మామ అయినటువంటి వాని యొక్క జీవితంలో మనం చూస్తే ఎంత తొందరో చూడండి. ఇలాంటి తొందరలు బిడ్డల భవిష్యత్తును ఎంతగానో పాడు చేస్తూ ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు మనం చూస్తే ఎంతో తొందరపడుతూ ఉంటారు. ఎంతో తొందరపడి వారి సొంత నిర్ణయాలు తీసుకుని ఆ భారం అంతా బిడ్డల మీద పడినప్పుడు చివరకు ఎంతో దుఃఖించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు ప్రియులారా. అయితే మనం మన ప్రభువు మీద ఆధారపడాలి. మన లోకరక్షకుడు, మన కొరకు ప్రాణము పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మన జీవితంలో మేలు చేసేటువంటి దేవుడు, మన కొరకు పరమును విడిచిపెట్టి లోకానికి వచ్చినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో సమస్యలు వాటంతట అవే పరిష్కరింపబడతాయి. మనం ఎవరమైనా కానివ్వండి, అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. అందరికీ తన మార్గాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందరినీ పిలుస్తూ ఉన్నాడు. మనం ఏ సమస్యలో ఉన్నా, భార్యాభర్తల సమస్యే కావచ్చు, బిడ్డల మధ్యలో సమస్యే కావచ్చు, ఈ వ్యాపార రంగంలో ఉండేటువంటి సమస్యలే కావచ్చు, విద్యారంగంలో ఉండే సమస్యలే కావచ్చు, మన సరిహద్దుల్లో ఉండే సమస్యలే కావచ్చు, ఏదైనా కానీ సహనముతో దేవుని దగ్గర కనిపెడితే దానికి పరిష్కారం ప్రభు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు సుమా. ఎప్పుడు తొందరపడకూడదు. తెమ్మునాతు వాడైనటువంటి సంసోను మామ తొందరపడుట ద్వారా భారీ నష్టం, తిరిగి
దాన్ని భర్తీ చేయలేనంత నష్టం ఆ దినాల్లో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు తినేటువంటి ఆహారము మొట్టమొదటిగా కాల్చబడింది. రెండవదిగా ఆ ఫిలిష్తీయులు వారందరూ కూడా వెళ్ళి సంసోను ఇలా చేసినందుకు గాను ఆ ఫిలిష్తీయులు తిమ్నాతు, ఆ ఫిలిష్తీయులు వారి స్వజనమైనటువంటి ఆ సంసోను మామ యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా అగ్నిచేత తగలబెట్టినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులేరా. కాబట్టి మన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును, దేవుని యొక్క సన్నిధిని సహవాసమును కలిగినటువంటి వారముగా ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆ దినం మనం ఎంతగానో రక్షింపబడతాం, ఆ దినం ఎంతగానో విమోచింపబడతాం. దేవుని మీద ఆధారపడేటువంటి వారముగా మనం ఉండాలి. సంసోను తన యొక్క జీవితంలో కలిగినటువంటి ఈ నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 300 నక్కలను అతను పట్టుకున్నాడంట. పట్టుకుని వాటన్నిటినీ కూడా ఫిలిష్తీయుల యొక్క పైరులోనికి, ఫిలిష్తీయుల యొక్క ద్రాక్ష తోటల్లోనికి, ఒలీవ తోటల్లోనికి, లేక అక్కడ ఉన్నటువంటి గోధుమల పంట పనల్లోనికి, పొలాల్లోనికి పంపించి వాటన్నిటినీ తగలబెట్టించినాడు. అక్కడతో తన పని పూర్తయిపోయింది. కానీ నష్టం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితి. 6వ వచనంలోకి వచ్చేటప్పటికి ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాతుయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసియుండునని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రి ఇంటిని అగ్నితో కాల్చిరి. అంతకు పూర్వం ఆ విప్పుడు కథ చెప్పకపోతే, దాని యొక్క భావము చెప్పకపోతే 14వ అధ్యాయంలో మనం చూసినట్లు 15 కింద భాగములో నీ తండ్రి ఇంటి వారిని కాల్చేద్దాము అని చెప్పినారు. ఇప్పుడు కథ భావం వాళ్ళకి అర్థమైంది. సంసోను వారికి దుస్తులు ఇచ్చాడు, వారు బాగానే ఉన్నారు. కానీ ఏ మాట అయితే వారు చెప్తూ వచ్చారో తిరిగి అదే జరుగుతూ వచ్చింది ప్రియులారా. కారణం ఏంటంటే సంసోను యొక్క జీవితము ఒడిదుడుకులతో నడిచేటువంటి జీవితముగా ఉంటూ ఉంది కనుక ఏమాత్రం వెనక ఆలోచించక తన భార్య లేదనేటువంటి తన భార్యను తన స్నేహితుడుగా భావించినటువంటి వానికి వివాహము చేయబడినటువంటి సంగతిని బట్టి అతడు మహా ఉద్రేకముతో ఆ యొక్క పైరును పంటను పాడు చేసిన కారణాన్ని బట్టి ఆ ఫిలిష్తీయులు తిమ్నాతు అల్లుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయించాడు కనుక ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులను 6వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో భయంకరమైనటువంటి స్థితి ప్రియులారా. ప్రతి మనుషుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాల్లో మనకు రక్షకుడుగా దొరుకుట ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. మనం కూడా అనేక సార్లు భయంకరమైనటువంటి కోపతాపాలకు గురై చేయకూడనటువంటి పనులు ఎన్నో చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియ ప్రభు మన జీవితంలో మనకు దొరుకుట ద్వారా ఇలాంటి భయంకరమైనటువంటి సంగతుల నుండి
మనం ఎంతగానో తప్పించబడుతూ వచ్చాం. ప్రతి కథ వెనక సహనము లేకపోవటం వలననే భయంకరమైనటువంటి సంగతులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ దినాల్లో కూడా సహనము లేనిటి కారణాన్ని బట్టి. సహనము ఎవరికైతే ఉండదో వారి జీవితంలో నష్టపోతారు. ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆలోచన చేయవలసింది సంసోను. ఇది దేవుడు నా జీవితంలో నాకు తగని కార్యక్రమంలోనికి నేను వెళుతూ వచ్చాను, నేను చేయకూడనటువంటి పనికి వెళుతూ వచ్చాను, నేను వెళ్ళకూడని మార్గాల్లో వెళుతూ వచ్చాను, ఇది నా జీవితంలో భావ్యము కాదు. కనుక నా దేవుని మాట విని నేను ఆయన వైపుకు తిరిగి ఆయన సన్నిధిలో నేను ఇక మీదట నమ్మకంగా ఉంటాను అని తన హృదయంలో ఆలోచన చేస్తే, ఒకవేళ ఆ ఫిలిష్తీయుల తల్లిదండ్రులు కానీ వారి పంటలు కానీ ఒకవేళ బాగుండేమో, ఒకవేళ ఇంకొక రకంగా మనం అనుకోవచ్చు, ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడుగా నాయకుడుగా న్యాయాధిపతిగా ఉన్నాడు గనక ఇది కరెక్టే అనుకోవచ్చు, ఇది మంచిదే అనుకోవచ్చు. కనుక ప్రభు రక్షించడానికి ఏదో ఒక విధానంలో రక్షించగలడు తన ప్రజలను. కానీ ప్రభు దగ్గర మనం ఆయన యొక్క చిత్తము కొరకు కనిపెడుతూ ఆయన చిత్తములో మనం ఉంటూ ఆయన ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అన్నీ సజావుగా దేవుని యొక్క చిత్త ప్రకారముగా జరిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి ప్రియులారా. కానీ ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినాల చట్టాలు వేరుగా ఉన్నాయి, పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కనుక మనం మరింత సహనముతో ఉండాలి ప్రతి విషయంలో, మరింత ఓపికతో ఉండాలి ప్రతి విషయంలో, మరింత మెలకువగా ఉండాలి ప్రతి విషయంలో. తొందర పడకూడదు సుమా ఏ విషయానికి. క్రైస్తవులంగా ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి వారముగా, ప్రభు యొక్క సన్నిధిని పొందినటువంటి వారముగా, ప్రభు సన్నిధిలో ఉంటున్నటువంటి వారముగా, ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం ప్రతి విషయాన్ని సహనముతో పరిష్కరించుకుంటే అంతా మేలే జరుగుతుంది కదా, నష్టమేమీ జరగదు. ఒకవేళ నీ జీవితంలో నష్టం వచ్చినా నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెట్టు, సహనముగా ఉండు. ప్రభు ఒక దినం ఆ నష్టానికి నిన్ను వదలడు కానీ ఆ నష్టము తాలూకు భయంకరమైన స్థితి ఎటువంటిదైనప్పటికీ నిన్ను అందులో నుండి కాపాడి రక్షించి తన ప్రేమలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నిశ్చయముగా నిన్ను గొప్ప వ్యక్తిగా ఆయన చేయగల సామర్థ్యం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. నాకెంత నష్టం జరిగింది, లోకంలో ఎంత అవమానం అని నువ్వెప్పుడు అనుకోకు. సహనముతో ఉండు. సహనముతో ఉంటే సంసోను భార్య తన స్నేహితునిగా భావించుకున్న వాడికి భార్యగా చేయబడదు. సహనముతో ఉంటే 300 నక్కలను పట్టుకోవాల్సినటువంటి అవసరత ఆయనకు ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ చేత ఆయన ఏదైనా చేయగలడు. ఏలియా ప్రార్థనలో మనం చూస్తూ ఉంటే బయలును ఆరాధిస్తున్నటువంటి ఆ దినాల్లో ఆయన ఆమెన్ అనక పూర్వమే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ బలిపీఠముకై ఏర్పాటు చేసినటువంటి రాళ్లను, పేర్చిన కట్టెలను, బలిపశువు మాంసాన్ని, నీటిని పూర్తిగా ఆరజేసి రాళ్లతో సహా బుగ్గి చేసి అగ్ని సమస్తమును ధూళి చేసినటువంటిదిగా ఉంటూ ఉంది. ఎలియా భక్తుడు ఆమెన్ అని కూడా ఆ దినాల్లో అనక పూర్వమే ఆకాశము నుండి అగ్ని వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని కార్యము తన ద్వారా ఏదో విధానంలో చేస్తాడు, కరెక్టే. కానీ సహనముగా ఉంటే మన జీవితంలో దేవునికి మహిమ వస్తుంది ప్రియులారా. ఈ సంసోన్ స్టోరీ చదువుతున్నప్పుడు అనేక మంది అతను
నిజముగా దేవునికి లోబడనటువంటి వ్యక్తిగానే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ తన స్వశక్తితో, తన సొంత ఉద్దేశముతో నక్కలను పట్టుకుంటున్నాడు. అంత అగత్యం ఏమొచ్చింది ఆయనకు? ఎందుకంటే సహనము లేదు, దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టట్లేదు. కనుకనే మన కుటుంబంలో కానీ, మన ప్రాంతాల్లో కానీ, మన గ్రామాల్లో కానీ, మన వెళ్ళే సంఘాల్లో కానీ, మన బిడ్డల్లో కానీ ఎంతో నష్టాన్ని మనం చూస్తున్నాం. అట్లా మనం నష్టములో పడటానికి దేవుడికి ఎంత మాత్రము ఇష్టము లేదు. గనక మనం దేవుని కొరకు కనపడదాం, సహనంతో ఉందాం, ప్రార్థన చేస్తాం, దేవుడి దగ్గర పొందుకుందాం. ప్రతి సంగతిని ప్రభు పరిష్కరిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం 15వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథములో కొన్ని భాగాలను మీరు మా కొరకు విడుదల చేస్తూ వచ్చారు. మీ ప్రియులు యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటూ ఉండగా నీ బిడ్డలకు సహాయము దయచేయండి, మీ ఆత్మతో నింపండి, సహనము కలిగినటువంటి వారంగా మేము ఉండటానికి సహాయము దయచేయమని మా ప్రియులు యవనస్తులు బిడ్డలు ప్రతి సంగతిని కూడా సహనముతో ఆలోచించటానికి నీ సన్నిధిని ఓ ప్రభువా స్థిరత్వముతో కూడినటువంటి మనసు కలిగినటువంటి వారుగా అస్థిరమైనటువంటి స్థితిని వదిలిపెట్టి మీలో నమ్మకస్తులుగా జీవించి ప్రతి రంగంలో నీ యొక్క ఆత్మ ద్వారా నడిపించబడటానికి సహాయము దయచేయమని మీ ప్రియులను దీవించి ఆస్వాదించమని, ఎవరైతే దినాల్లో ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటున్నారో అని బిడ్డలందరినీ దీవించమని మా ప్రభు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరలా 6వ భాగంలో కలుసుకుంటాము. ఇది ఇంకా 2-3 భాగాలతో ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగిస్తాము. తిరిగి మరొక గ్రంథాన్ని మనం ధ్యానం చేయటానికి మీ ప్రార్థన చాలా అవసరం. కనుక మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మలను నిండార్లుగా దీవించునుగాక. దైవాశీస్సులు. ప్రైజ్ లార్డ్.